తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు రైతుల ఎజెండాగా ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. రాష్ట్రంలో కరువు కారణం కేసీఆర్ అని, ఆయన హయాంలోనే నీళ్లు తగ్గాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు రైతు కోసం పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ బండి సంజయ్. రైతులను మోసగించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టర్, ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావా? అధికారం లేకుంటే విలువలు కొట్టుకుంటుంది కేసీఆర్ కుటుంబం. లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టగతే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు పట్టబోతున్నది. కర్ణాటకలో మొత్తం 6 గ్యారెంట్లు 5 గ్యారెంట్లు చెప్పి మొత్తం వాళ్ళు నాశనం చేశారు. అక్కడ రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ 100 రోజులు అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అమలు చేయలేదు. మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం. మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ 6 గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇవాళ రైతులకు రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు. వడ్లకు, మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు. రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ రైతుల విషయంలో దొందే. బీజేపీ ఏం చక్కగా చేసింది? రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు. కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ వాళ్ళు కాళ్ళు తెచ్చారు.